కాంతారా సినిమాలు ఉంటుంది కదా సేమ్ అదే. ఊరా ఏడిపోతావు. టెంపుల్ దర్శనం అయిపోయింది, అన్నప్రసన్న కూడా అయిపోయింది, కంప్లీటెడ్. వీఆర్ గోయింగ్ టు అగుంబే. నాకు తెలిసి అయితే చిక్మంగళూరు పోవడం అయితే చాలా కష్టం, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 అయిపోయింది. ఇక్కడ నుంచి చిక్మంగళూరు కొట్టడం చాలా కష్టం అయిపోతుంది. కానీ అగుంబే అయితే కొట్టచ్చు. వయసు అంటే 100-110 ఉంది. సో అందుకోసం అని చెప్పేసి కొట్టచ్చు అనుకుంటున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కోనేరు అయితే ఉంది. సేమ్ ఇందాక వచ్చాం కదా, సేమ్ అదే. ముందుకెళ్ళేసి హైవే ఎక్కాలి, హైవే ఎక్కేసి రైట్ తీసేసుకొని అయితే వెళ్ళాలి. ఎండ ఎలా ఉందంటే చాలా ఉంది. 30 డిగ్రీ, ఆల్మోస్ట్ 29-30 డిగ్రీస్ అయితే ఉంది ఇప్పుడైతే. ఎండకైతే చాలా స్ట్రెస్ అయిపోతుంది. కొంచెం ముందుకెళ్ళాక రిఫ్రెష్మెంట్ అయితే కావాలి, వాటర్ తాగడం ఆర్ జ్యూస్ తాగడం అయితే చేయాలి, లేకపోతే బాడీ మొత్తం డిహైడ్రేషన్ అయిపోతుంది. ఆల్మోస్ట్ డిహైడ్రేషన్ అవుతుంది బాడీలో, తెలుస్తుంది మనకి డిహైడ్రేషన్. ఇక లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే మొత్తం బీచ్. అంటే డ్రోన్ వ్యూ అయితే అల్టిమేట్ ఉంటుంది, ఎందుకంటే ఇవి ఇలా స్టోన్స్ ఉన్నాయి కదా, స్టోన్స్ ఇట్లా పెట్టి ఉంటాయి. డ్రోన్ వ్యూలో అయితే చాలా బాగా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు కుండాపూర్లో ఉన్నాం, అంటే మరవత్ బీచ్ దగ్గర 360 ఇవి అయితే తీసుకున్నాం. కానీ డ్రోన్ ఉంటే మాత్రం అల్టిమేట్ వ్యూ వచ్చేది, బట్ మన దగ్గర డ్రోన్ లేదు కదా, మెల్లిగా అది కూడా తీసుకుందాం. అది కూడా తీసేసుకుంటే డ్రోన్ షాట్స్ కూడా చేయొచ్చు. బట్ ఇప్పుడు 360లో తీసాను కదా, లిటిల్ బిట్ చిన్న డ్రోన్ షాట్ లాగా అనిపిస్తుంది. బట్ ఆ 360 వ్యూ కదా, ఇది ఆల్మోస్ట్ ఒక లిటిల్ బిట్ డ్రోన్ షాట్ లాగా ఎడిట్ చేద్దామని అనుకుంటున్నాను. అయ్యా రోడ్ ఇండికేటర్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ రైట్కి వస్తే నేను ఏడా పోవాలి చెప్పు. కన్యాకుమారి 184, మ్యాంగ్లూర్ 104. మా ప్లాన్ అటు ఉండేది యాక్చువల్గా మ్యాంగ్లూర్ నుంచి కూర్కి అటు ఉండేది, కానీ ప్లాన్ చేంజ్ చేస్తాం. ఇక్కడ నుంచి అగుంబే వెళ్ళేసి అగుంబేలో స్టే ఈవినింగ్ వరకు. ఆల్మోస్ట్ ఇంకొక 70 కిలోమీటర్స్ అయితే ఉంది. టైం అయితే 4:24 అవుతుంది. ఇప్పటివరకు అయితే మార్నింగ్ అది ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అంటే 11 తర్వాత బయలుదేరాం మేము. కొల్లూరు రివర్, ఇది రివర్ అంటే బ్యాక్ వాటర్. ఇది ఒక అటు సైడ్ సముద్రం ఉంటుంది. యాక్చువల్గా మేము 11:20కి అలా బయలుదేరాం. ఆల్మోస్ట్ అదే ఆఫ్టర్నూన్ అనుకోవచ్చు. ఆ నుంచి మురుదేశ్వర్కి వచ్చి ఆడ టైం స్పెండ్ చేసేసి దర్శనం చేసేసుకొని ఇవన్నీ చేసే వరకు మాకు టైం అయితే చాలా అయిపోయింది. 3 అవర్స్ పట్టింది అక్కడే. అండ్ దెన్ మేము అక్కడి నుంచి కంటిన్యూగా అయితే వస్తున్నాం. మధ్యలో మరవత్ బీచ్ దగ్గర ఆగేసాం. ఇప్పుడు హెడ్డింగ్ టువర్డ్స్ అగుంబే ఘాట్ అందరికి తెలిసి ఉంటుంది. అంటే 90% కర్ణాటక రోడ్లో వచ్చిన వాళ్ళకి అయితే తెలిసి ఉంటుంది, ఎందుకంటే అదొక డేంజరస్ ఘాట్ రోడ్ కర్ణాటకలో. వర్షాకాలం అయితే చాలా డేంజరస్. ఇప్పుడైతే బాగానే ఉంటుంది, కాకపోతే తొందర 70 కిలోమీటర్స్ కాబట్టి ఈజీ కొట్టేయచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఎలాగో 1 మినిట్కి 1 కిలోమీటర్ వెళ్తాం 90-100 కొడితే. బట్ ఇంకా జస్ట్ హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్లో ఇంకా లైటింగ్ అయితే తగ్గిపోతుంది. ఘాట్ రోడ్లో అయితే వ్యూ అయితే కనిపించదు అనుకుంటున్నా. అక్కడ హైవే నుంచి అయితే ఇక్కడ లెఫ్ట్ తీసేసుకోవాలి అగుంబే రోడ్కి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి నాకేమో 57 చూపిస్తుంది. అక్కడ మైల్ స్టోన్ ఏమో 60 కిలోమీటర్స్ చూపెడుతుంది. అయ్యా లెఫ్ట్గా అయినప్పుడు ఇండికేటర్ వేయాలి.
రోడ్డు మధ్యలో ఆపి ఈయనకి ఉన్నదే చిన్న రోడ్డు. ఇంత పెద్ద ట్రక్కులు వచ్చినప్పుడు వాడు వితౌట్ ఇండికేటర్ మెల్లమెల్లిగా షాప్ చూసుకుంటూ అవుతుండే. ఇండికేటర్ వేసిస్తే వెనుక వాళ్ళైనా కొంచెం ఆగుతారు కదా, అట్లుంటుంది వీళ్ళతోని మన వాళ్ళతోని. ఆల్మోస్ట్ ఫారెస్ట్ రోడ్లకు అయితే ఎంటర్ అయిపోయినా. ఈవినింగ్ టైంలో సన్సెట్ అవుతుంది కదా, ఆ టైంలో అయితే ఈ రోడ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలాగో గోవాకి వెళ్ళే టైంలో మార్నింగ్ టైం కనిపించింది కదా, అంటే సన్ రైజ్ టైంలో. ఆ టైంలో సేమ్ ఎట్లా కనిపించిందో ఇప్పుడు కూడా సేమ్ అట్లానే కనిపిస్తుంది. ఇక్కడైతే చిన్న ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ రోడ్ అయితే చాలా నీట్గా ఉంది. కానీ మేము చూసిన అప్పుడేమో రోడ్స్, అగుంబే రోడ్స్ చాలా డేంజరస్గా ఉండే. బట్ ఇప్పుడైతే నీట్గా అయిపోయాయి. బట్ అక్కడ చూడాలి ఎట్లా ఉంటుంది. డేంజరస్ అంటే రోడ్డు నీట్గానే ఉంటుంది, బట్ టర్నింగ్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి డేంజరస్గా. అని వీడియోలో అయితే నేను చూసాను చాలామంది వీడియోలో. బట్ ఇప్పుడు నేను లైవ్లో చూస్తాను కదా, అది కూడా మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో మీకు కూడా చూపిస్తా. ఇంకా అగుంబే ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ అయితే ఉంది. అట్లీస్ట్ 1 మినిట్కి 1 కిలోమీటర్ అయితే కొట్టాలని అనుకుంటున్నాను. ఇంకా సన్సెట్ వ్యూ పాయింట్ అయితే దొరుకుతుంది. ప్రజెంట్ అయితే అగుంబే ఘాట్ సెక్షన్ దగ్గరికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది ఒక విలేజ్ బస్ స్టాప్ అయితే ఉంది. అగుంబే ఘాట్ సెక్షన్ అంటే ఇక్కడ ఇప్పుడే జస్ట్ పోలీస్ చెక్ పోస్ట్ అయితే దాటాం. ఇక నుంచి మన ఘాట్ సెక్షన్ అయితే మొదలవుతుంది. NH 160A ఈ రోడ్ చాలా ఇంక్లైన్గా ఉంటుంది. రోడ్ టర్నింగ్స్ ఒకసారి చూడండి. కొంచెం ముందుకు వెళ్ళకి 360 ఆన్ చేస్తాను నేను. చాలా డీప్ కర్వ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. చాలా అంటే చాలా డీప్ కర్వ్స్. కానీ జాగ్రత్త, బస్సు వచ్చే టైంలో అని వెహికల్ వచ్చే టైంలో అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి. మెయిన్ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. మెయిన్ ఘాట్ రోడ్ సెకండ్ గేర్లో కూడా ఎక్కట్లేదు. టైర్ అయితే మస్తు ఫ్రంట్ డీనర్గా నడపాలి, లేకపోతే కష్టం. ఇక్కడ చూసుకుంటూ జాగ్రత్త వెళ్ళాలి. టర్నింగ్స్ అయితే హెవీ టర్నింగ్స్. ఫస్ట్ గేర్లోనే పోతుంది. డేంజరస్ రోడ్ అని ఎందుకన్నాం అంటే గిందిగా అన్నాం. చాలా జాగ్రత్త వెళ్ళాలి. వ్యూ పాయింట్ అయితే మస్తు కనిపిస్తుంది. దీనమ్మ ఇలాంటి ఎయిర్ పిన్ బెండ్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు అసలు. డేంజరస్ ఎయిర్ పిన్ బెండ్స్ అయితే ఉన్నాయి. ఇవి డేంజరస్ బెండ్స్. పక్కన వ్యూ పాయింట్ అయితే ఉంది, వాటి కనిపించట్లేదు. టూ మచ్ డేంజరస్ టర్నింగ్. డేంజరస్ ఎయిర్ పిన్ బెండ్స్ ఇవి. కోలి హిల్సే అంటారు కానీ కోలి హిల్స్ కన్నా డేంజరస్ రోడ్ ఇది. ముంబై 3 కిలోమీటర్లు ఉంది, కానీ ఇంకొక 1, 2, 3, 4 ఇంకా 4 టర్న్లు ఉన్నాయి. కానీ డేంజరస్ టర్న్స్ ఇవి. అదే పోరా వైపు టర్నింగ్ ఎంత డేంజర్ ఉంది. ఇప్పుడు సైడ్ కొట్టినావు కదా, సైడ్ కొట్టినప్పుడు దెంగెత్తలేవు మరి, మెల్ల పోతావు మరి. ఊరా ఎడిగిపోతావు. ఏడిపోతారా మీరంతా? ఎవర్రా మీరంతా? అయ్యా ఎవర్రా మీరంతా?
లాంగ్ టర్మ్ తీసుకోవాలి అయ్యా మేము. जा सकते व्यू पॉइंट ओनली 5 मिनट ಮಾತ್ರ ಇಲ್ಲಿ ಬ್ಯಾಂಕ್ ಹತ್ರ. ಓಕೆ ಪಾರ್ಕಿಂಗ್ ಇದೆ. ಓಕೆ. Feel the ground shaking underneath, trying to take me alive. Get ready for the fallout. Can't stop me now. I got no rival. I'ma find my way through the blood and pain, game of survival. Any time or place, watch 'em run away. I got none. I'll be standing on my own, never gonna take my throne. I got no rival. Watch 'em run away. I got no, no, no. I got no, no, no rival. No rival. No rival. దిస్ ఇస్ అగుంబే. అగుంబేకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు మనం ఉండే హోటల్ దగ్గరికి అయితే అగుంబే జాకో 138 చిక్మంగళూరు అనిపించాను నాకు. వెళ్ళేది చిక్మంగళూరే కదా. హోటల్ నేమ్ మాలే 400 మీటర్సే ఉంది. 400 మీటర్స్ ఉంది. గిదేసింది ఆకు నిమిషం. ఇక్కడ నుంచి అయితే రైట్ తీసేసుకొని మేము బుక్ చేసిన హోటల్కి అయితే వెళ్ళాలి. మేము బుక్ చేసిన హోటల్ ఎలాంటిదంటే ఒక ఫామ్ హౌస్ అని చెప్పేసి ఫామ్ హౌస్ అయితే బుక్ చేసాము. అంటే ఇక్కడ ఉండడం డిఫరెంట్ కదా, అన్నీ ఊకే హోటల్లో ఉంటాం. బట్ ఇప్పుడు ఇక్కడైతే డిఫరెంట్ ఫామ్ హౌస్. ఇక్కడ ఉన్న ప్లేస్ అయితే డిఫరెంట్ ఉంది. ఇదే మేఘాలయ నేచురల్ స్టే. లాస్ట్ జంగల్లో ఉంది ఫామ్ హౌస్. అంటే ఇట్లా ఉండాలి. ఊరవతల మంచిగా అంటే వాళ్ళేమలా నేచురల్ స్టే. ఇది చూసారు కదా, కాంతారా సినిమాలో ఉంది సేమ్ అదే. ఇక్కడ ఫామ్ హౌస్లో ఎలా ఉండాలో స్టాచ్యూస్ అయితే పెట్టాడు. ఇక్కడ రూకలతో దంచుతున్నాడు. అక్కడ వివేకానంద స్టాచ్యూ అయితే ఉంది. ఫైనల్లీ వి హావ్ అరైవ్డ్. మన డాగ్ కూడా ఉంది. కాంతారా సినిమాలో ఉన్నది కదా ఇదే. కాంతారా సినిమాలో ఉంటుంది సేమ్ అదే. దేవుడు పంజర్లీ